విజయనగరం జిల్లాలో బి కంపెనీ పూర్తిగా దోచుకుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. 5 ఏళ్లలో విజయనగరం పూర్తిగా దోపిడీకి గురైందని, బి కంపెనీ జిల్లాను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. బొత్స కంపెనీ జిల్లాను విచ్చలవిడిగా దోచుకుంటుందని ఫైర్ అయ్యారు. మొత్తం ఆస్తులు చూస్తే సుమారుగా ఈ రోజున 3,000 కోట్ల రూపాయలు దాటిపోతా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈ 3,000 కోట్లలో గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 2,000 కోట్లు దోచేశారు. విజయనగరం జిల్లాని కబ్జా చేసినటువంటి ఈ బి కంపెనీ యొక్క ఆదాయం 2,000 కోట్లు. అంటే హీనపక్షంగా భూ కబ్జాలకైతే అసలు అంతే లేదు. మొన్న మధ్యనే ప్రధాన దినపత్రికల్లో పతాక శీర్షికల్లో మనం చూసాం. ఈ బి కంపెనీలో ముఖ్య భూమిక పోషించేటటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు చిన్న సీను గారి భూదందా గురించి అనేక కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా మరి చీపురుపల్లి నియోజకవర్గంలో ఆంధ్ర ఫెర్రో ఎలాయిస్ పరిశ్రమకు సంబంధించి దాదాపుగా 100 ఎకరాలకు పైగా భూముల్ని ఈయన ఏ రకంగా కబ్జా చేశాడో, ఆ భూముల ద్వారా ఎంత దోపిడీకి తెగబడ్డాడో, అంతేకాకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే భూ కబ్జాలకు సంబంధించే అనేక ఉదాహరణలు.